రోజు ఇప్పుడు తాగినాడు మగాడు కాదని. వైన్ షాప్కి వెళ్ళాలంటే 3-4 కిలోమీటర్లు 4-4 కిలోమీటర్లు రోజుకి 8 కిలోమీటర్లు నడవాలనే విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. ముందంటే నాటు తాగాలని, రాయిస్ తాగాలంటే 6 నెలలకు ఒకసారి తాగాలని, ఫుల్గా తాగిన రోజు పండగ అంటారనే విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. ఫుల్గా తాగే వయసులో మందికి డబ్బులు సరిపోక అప్పులు చేస్తారనే విషయం నీకు తెలుసా? ఆకలిస్తే బిర్యానీ పాయింట్ వైపు, దాహం వేస్తే వైన్ షాప్ వైపు చూసే మనుషులు ఇంకా ఈ సమాజంలో, నువ్వు బ్రతుకుతున్న ఈ సమాజంలో ఉన్నారని నీకు తెలుసా? 2 బీర్లు తాగిన కిక్ ఎక్కకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? నేను అనుభవించా. రాత్రి మంది ఎక్కువైపోయి కొన్ని హ్యాంగ్ ఓవర్ వల్ల కొన్ని టన్నుల బరువుతో నెత్తి మీద కొట్టినట్లు నీకు ఎప్పుడైనా అనిపించిందా? మందు దొరికి గ్లాసు వాటర్ ప్యాకెట్ దొరకకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. వాడు నాకన్నా పెద్ద తాగుబోతు. నేను తెచ్చుకున్న బీర్లు కూడా వాడే తాగేస్తాను. మనం తాగాలని ఎంతో ఆస్తులు తెచ్చుకున్న బీర్లు మనం తగ్గకుండా పోతే ఆ బాధ ఎలా ఉంటుంది నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? ముద్ద దిగట్లేదురా. ఎంతో ఆకలితో ఉండి కంచం ముందు కూర్చున్న చుక్క పడంది ముద్ద దిగట్లేదురా. మనకి ఈ సమాజంలో తాగడానికి మన దగ్గర ఉన్న పేరు, మన దగ్గర ఉన్న అధికారం, మన శక్తి ఏది సరిపోదు. ఈ జనం మధ్య తాగలేక దూరంగా పోయి తాగలని నీకు ఎప్పుడైనా అనిపించిందా? వైన్ షాప్ ఎప్పుడైనా నీకు గుడ్లకు కనిపించిందా? బీరు పట్టుకుంటే నీకు ఎప్పుడైనా ధైర్యంగా ఉంటుందని నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఒక్క బీరు తాగి ఇంట్లో దొరికిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? అప్పుడు నా బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసు. అందుకే వైన్ షాప్కి వెళ్ళాను, బీరు కొనుక్కున్నాను, తాగుబోతునయ్యాను. ఇక్కడ మంది గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది. నీకు లేదు, ఖచ్చితంగా నీకు లేదు.